దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 9 నుంచి 14 వచనం వరకు మార్చి ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 9 నుంచి 14 వచనం వరకు 13 వచనం వరకు. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. చదవండి. ఆయన యొక్క విశ్రాంతిలో కాబట్టి ఆ విధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించటకు జాగ్రత్త పడుతాము. యొక్క మరియు ఆయన దృష్టికి కనపడని సృష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసినదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక ఏటగా ఉన్నది. దేవుని సాయంత్రంకై ప్రార్థన చేస్తుంది. నమ్మకంగా తండ్రి, పరిశుద్ధం రాజా, ఘనమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు సహాయపడుతూ వచ్చిన వందనాలు, ఆరాధన సహాయపడుతూ వందనాలు. ఆరాధించి బిడ్డలందరిని బట్టి నీ స్తుతిస్తున్నాం. అలాగే బల్లో పాల్పొందుతుండగా ప్రభా ఆయన యోగ్యంగా పాల్పొందుని కొరకై చదవబడిన వాక్యము దీవించండి, ఆశీర్వదించండి. అయోగ్యని అపాత్రమైన జ్ఞాపకం చేసుకొని నీ సిద్ధసాటు మరుగుపరచుకునండి. నాకు కావలసిన వాక్యం భాగ్యాన్ని అందించండి. ప్రభాని సన్ని తోడుగా ఉంచి నడిపించమని వేడుకొనిస్తున్నాం. అలాగే నేను తండ్రి మత్తయి సువార్త 10:20 ప్రకారం, లోక సువార్త 12 ప్రకారం మీరే మాట్లాడుతున్నామని, సహాయపడుతున్నామని దేవా నీ సన్నిధికి అప్పచెప్తూ, నన్ను చేతికి అప్పచెప్తూ యేసు ప్రభు నామములో అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి. ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చదువుకుంటూ వస్తున్నాం. ఇందులో ఈ అధ్యాయం అంతా చూసినప్పుడు ఇందులో కొన్ని భాగాలు ఉంటున్నాయి. వాటిలో మొట్టమొదటిగా 9వ వచనాన్ని మనం చదువుకున్నాం. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. కాబట్టి మనం ఆరాధనలో కూడా చూస్తూ వచ్చిన దేవుడు మనకు పరలోక సంబంధమైన ఆశీర్వాదము మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి ఇక్కడ కూడా మనం చదువుకున్నప్పుడు చూసినప్పుడు దేవుని ప్రజలకు ఏమనంట, విశ్రాంతి నిలిచి ఉన్నది. విశ్రాంతి అంటే నెమ్మది, సంతోషము, సమాధానము, ఇవన్నీ కూడా మనకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు అని. ఇదే ఆ భాగంలో చూసినప్పుడు దేవుడు మనకు వాగ్దానం కూడా ఇచ్చినాడు. చూడండి, అదే అధ్యాయం 4వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినప్పుడు ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించడమను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా కాబట్టి అపోస్తలుడైన పౌలు ఎబ్రియు సంఘానికి, ఎబ్రియు ప్రజలకు ఏమని రాస్తున్నాడు? మీకు వాగ్దానము ఇచ్చినది. ఏం వాగ్దానం అంట? ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించడమను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా. కాబట్టి దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చినాడు. దేవుడి యొక్క ఉద్దేశం, సంకల్పము మనం ఆయన యొక్క రాజ్యంలో ఉండాలని, ఆయన యొక్క సన్నిధిలో ఉండాలని, ఆయన యొక్క విశ్రాంతిలో ఉండాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. అందుకే మనకు దేవుని వాక్యం ఉంది, ప్రయాసపడి భారం మోసుకుని సమస్తమైన వాళ్ళ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. కాబట్టి విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది అంటే ప్రభు దగ్గర దొరుకుతుంది, దేవుని దగ్గర దొరుకుతుంది. కాబట్టి ఈ లోకంలో మనకు 2 రకాలైన విశ్రాంతులు ఉంటాయి. ఒకటి వచ్చి యేసు ప్రభు అంటాడు, ఒక చిన్నది చనిపోయినప్పుడు
వాళ్ళంటారా ఏమి చనిపోయింది అంటే, లేదు ఏమి నిద్రించుతున్నదే కానీ ఆమె చనిపోలేదు, ఆమె విశ్రాంతిలో ఉన్నదంట. కాబట్టి టెంపరీ విశ్రాంతి, పర్మనెంట్ విశ్రాంతి అంటే. కాబట్టి ఈ లోకంలో మనకు చనిపోతే అది టెంపరీ, కొంతకాలం ఈ లోకం నుంచి విడిచిపెడతాం. అలాగే పరలోకంకి వెళ్ళినప్పుడు మనము శాశ్వతమైన విశ్రాంతిని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆ యొక్క విశ్రాంతిలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ వచ్చినాడు. ఈ అధ్యాయం అంతట్లో చదివినప్పుడు విశ్రాంతి అనే పదము 10 సార్లు రాయబడుతూ వచ్చింది, 10 సార్లు రాయబడింది. కాబట్టి ఈ విశ్రాంతి అనే పదానికి చాలా ప్రాముఖ్యతనిస్తూ వచ్చినారు. కాబట్టి మనం చదువుకున్న భాగం, కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములు ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములు ముగించి విశ్రమించను. కాబట్టి యేసు తండ్రి అయిన దేవుడికి కూడా ఏం చేస్తూ వచ్చినాడు, ఆయన కూడా విశ్రాంతి తీసుకుంటూ వచ్చినాడు. ఆది కాండం 2వ అధ్యాయం 2వ అధ్యాయాన్ని 1వ వచనం చదువుకున్నాం. ఆకాశము భూమిని సంపూర్తి చేయబడింది. దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా పూర్తి చేసి తాను పూర్తి చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించాను. కాబట్టి 6 దినాలు దేవుడు పనిచేస్తూ వచ్చినాడు, 7వ దినాన్ని ఏం చేస్తూ వచ్చినాడు, విశ్రమిస్తూ వచ్చాడు, విశ్రాంతి తీసుకుంటూ వచ్చినాడు. అలాగే మన జీవితంలో కూడా మనం కొంతకాలం ఈ లోకంలో జీవించిన తర్వాత మనకు కూడా దేవుడు విశ్రాంతిని ఇస్తాడు. అయితే ఆ విశ్రాంతి పరలోక సంబంధమైనదిగా ఉంటుంది, దేవుడు మనకు అనుగ్రహించిన విశ్రాంతి. కాబట్టి యేసు ప్రభువు తండ్రి అయిన దేవుడికి కూడా 6 దినాలు పనిచేసి 7వ దినాన్ని ఏం చేస్తూ వచ్చినాడు, విశ్రాంతి తీసుకుంటూ వచ్చినాడు. అలాగే మనకు కూడా దేవుడు విశ్రాంతిని ఇచ్చినాడు. మన యొక్క ఆదివారాన్ని కూడా ప్రభు దినము లేక పునరుద్ధాన దినం, విశ్రాంతి దినం అంటాం. కనుక మనం 6 దినాలు కూడా పనిచేసి 7వ దినాన్ని ఏం చేస్తున్నాం, విశ్రాంతి తీసుకున్నాం. హాయిగా ఇంట్లో కొనుక్కొని దేవుడు మనమే ఇచ్చిన సమయం 6 దినాలు మీరు పని చేసుకోండి, మీ సొంత పనులు, మీ సొంత ఆహారాలు, మీ సొంత ఆర్థిక పరమైనవి, ఇకలోకి సంబంధమైనవి అన్నీగా మీరు చేసుకోండి. కానీ ఆదివారం మాత్రం ఇంట్లో హ్యాపీగా విశ్రాంతి తీసుకోమని ఇక్కడ చెప్తూ వచ్చినాడు. కనుక ఎవరు ఇచ్చినారో ప్రభు. మనం ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలి, ప్రభు సన్నిధిలో విశ్రాంతి తీసుకోవాలి. దేవుని మందిరంలో విశ్రాంతి తీసుకోవాలంటే వచ్చి నిద్రపోమని కాదు. హాయిగా మందిరానికి వచ్చి హాయిగా నిద్రపోతే వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు, ఇంత ఉంటారు, పాడినప్పుడు లేద్దాం కాదు. ఇది చాలా ప్రాముఖ్యమైన విశ్రాంతి. కాబట్టి ఇక్కడ రాయబడుతూ వచ్చించండి 10వ వచనానికి వస్తే, ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయనకు విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించిన. మన జీవితంలో కూడా కొంత సమయం మనం ఈ లోకంలో జీవించిన తర్వాత, మన కార్యం ముగించిన తర్వాత మనం కూడా ప్రభు యొక్క విశ్రాంతిలోకి వెళ్తాం. కనుక ఆ విశ్రాంతి చాలా ప్రాముఖ్యమైనది, ప్రభువుతో ఉండేది. 11వ వచనం చూద్దాం. కాబట్టి అవిధేయత ఉన్న వారు పడిపోయినట్లుగా మళ్ళీ ఎవడను పడిపోతున్న విశ్రాంతిని ప్రవేశించటకు జాగ్రత్త పడు. కనుక దేవుడు మనకు విశ్రాంతిలో ప్రవేశించేదానికి వాగ్దానం ఇచ్చినాడు. అయితే ఇక్కడ చదువుకున్న వాక్యం ఏంటంటే 11వ వచనం అంటున్నాడు, కాబట్టి అవిధేయత ఉన్న వారు పడిపోయినట్లుగా మళ్ళీ ఎవడు కూడా పడిపోకుండా విశ్రాంతిలో ప్రవేశించడానికి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మొదటి వచనంలో మనం చూసినప్పుడు ఏమంటున్నాడంటే, మీలో ఎవడైనాను ఒకవేళ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగిందము అంటాం. కనుక వాగ్దానం ఇచ్చినాడు నమ్మదగిన దేవుడు కనుక మనకు స్వాస్థ్యాన్ని ఇచ్చినాడు, ఆ పరలోక సంబంధమైన స్వాస్థ్యాన్ని ఇచ్చినాడు. ఆ స్వాస్థ్యంలోకి మనము కూడా వారసులుగా చేస్తూ వచ్చినాడు, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా. అయితే ఆ యొక్క స్థానాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, భయం కలిగిందము అంటున్నాడు. ఎందుకు భయం కలిగిందంటూ మనం ఆ విశ్రాంతిలో ప్రవేశించకుండా
పోయేదానికి ఏమైనా ఆటంకములు అడ్డంకులు లేదా మన తప్పిదాలు ఉన్నాయేమో మనం సరి చేసుకుంటూ భయం కలిగి జీవించాలి. అదే ఇక్కడ కూడా మనం చదువుకున్న భాగంలో 11వ వచనంలో ఉంటాడు, మనం జాగ్రత్త పడదాము, ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడాలని దేవుడు ఇక్కడ హెచ్చరిస్తుంటున్నాడు. అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి రప్పించి వచ్చాడు. వాళ్ళు బానిసత్వం నుంచి, శ్రమల నుంచి వారి మొర విన్నప్పుడు వారిని ఐగుప్తు నుంచి దేవుడు వారిని కానాను దేశానికి రప్పించాలని వారిని బయటికి తీసుకొస్తే వారు అనేక మంది అవిధేయత వల్ల ఏమైపోయినారంట, చనిపోయినారు, రాలిపోయారని రాయబడింది. అనేక మంది చనిపోతూ వచ్చారు. ఎందుకు చనిపోతూ వచ్చారు? దేవుడి యొక్క సంకల్పం ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, ఆయన వాగ్దానం ఏంటంటే ఆ వాగ్దానపు దేశంలో, కానాను దేశంలో ఆయన ప్రజలను అక్కడ చేర్చాలని. కానీ వారు ఏం చేస్తూ వచ్చినారు, ఆ మధ్యలోనే రాలిపోయినారు. కారణం వారి అవిధేయతను బట్టి. కాబట్టి అలాగూ మన జీవితంలో కూడా మన అవిధేయతను బట్టి మనము కూడా ఆ యొక్క విశ్రాంతిలో ప్రవేశించుకుని పోతామేమో మన యొక్క హెచ్చరికని ఇక్కడ రాస్తూ వచ్చినారు. చూడండి 12-11 వచనం అన్నాడు, కాబట్టి అవిధేయత వల్ల వారు పడిపోయినట్లుగా మనలో ఎవడను పడిపోకుండా ఏముండాలా, ఆ విశ్రాంతిని ప్రవేశించి జాగ్రత్త పడదాం. మనం జాగ్రత్త పడదు. ఎందుకు? ప్రభు వల్ల మనకి ఇచ్చినాడు అంటే మనం జాగ్రత్త పడేదానికి, పరీక్షించుకునేదానికి. కనుక మనం ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఉంటూ ఆయన సన్నిధిని ఆస్వాదిస్తూ ఆ సన్నిధిలో ఆయన ఇచ్చిన ఆయన శరీరం రక్తంలో పాలుభాగస్తులు అవుతూ మనం పరీక్షించుకొని సరి చేసుకుని జాగ్రత్త పడే దానికోసం ప్రభు హెచ్చరించే దానికోసం మనకు బలం ఇచ్చాడు. ఆయన శరీరం ఇచ్చాడు, రక్తం ఇచ్చాడు. కనుక ఇక్కడ బలం తీసుకొని రక్తం తీసుకొని మనం బయటికి వెళ్ళి మన ఇష్టానుసారం జీవిస్తే అది మన యొక్క ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి మనము అవిధేయత చేసిన వాళ్ళం అవుతాం. కనుక ఆ విశ్రాంతిలో ప్రవేశించలేకపోవచ్చు. కాబట్టి 12వ వచనానికి వద్దాం. 12వ వచనం, ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలది, రెండంచుగల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మను కీళ్లను మూలుగను విభజించిన అంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నది. అయితే మన అవిధేయత నుంచి మనం తప్పించుకోవాలి అంటే కేవలం దేని ద్వారా అంట, దేవుని వాక్యం ద్వారా. వాక్యం చదువుట ద్వారా, విండు ద్వారా, ఆ వాక్యాన్ని గైకొనుట ద్వారా ఆ అవిధేయత నుంచి మనం తప్పించగలం. ఎందుకంటే ఇక్కడ రాయబడుతూ వచ్చింది, వాక్యము సజీవమైన బలము గలదే అంది. దేవుని వాక్యము సజీవమైనది, బలము కలిగింది. కనుక దేవుని వాక్యము చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు, వాక్యం చెప్తున్నప్పుడు మాట్లాడతాడు, వాక్యం వింటున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. అప్పుడు మనం సరిచేసుకొని సరిదిద్దుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి దేవుని వాక్యం రెండంచుగల ఖడ్గం కనుక రెండు వైపుల పొదలుంటుంది, ఒకవైపే కాదు. కనుకంటే చెప్పే వాళ్ళకి వినే వాళ్ళకి ఇద్దరికి కూడా దేవుని వాక్యం ఏమవుతుంది, అది హెచ్చరిస్తూ ఉంటుంది. కాబట్టి ఎలాగూ అంటే చూడండి, దేవుని వాక్యము సజీవమైనది, అది జీవము కలిగినది, మాట్లాడుతుంది. దేవుని వాక్యం బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. చాలా సందర్భాల్లో మన దుఃఖంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, లేదా బాధల్లో ఉన్నప్పుడు, లేదా సమస్యలు ఉన్నప్పుడు, లేదా కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఏం చేయాలి ప్రభు అని మనం బాధల్లో ఉన్నప్పుడు దేవుని వాక్యం చదువుతుంటే ఆ వాక్యం ద్వారా దేవుడు మనం బలపరిచే దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన బలమైన దేవుడు కనుక. కాబట్టి రెండంచుగల ఖడ్గము వంటిది దేవుని వాక్యం. అలాగే ప్రాణాత్మకీయులను మూలను విభజించినట్టు కూర్చు హృదయం యొక్క తలంపుల ఆలోచన శోధిస్తుంది. మన హృదయంలో ఉండే ఆలోచనలను ఏం చేస్తుందంట, తలంపులను శోధిస్తుందంటే మనకు ఆ యొక్క జ్ఞానాన్ని కలుగు చేస్తుంది. మనం ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు, లేదా మన పరిస్థితులు ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ వాక్యం మనం ఏం చేస్తుందంటే మనం బలపరుస్తుంది, ధైర్యపరుస్తుంది. కనుక ఆ వాక్యానికి మనం లోబడాలి. కనుక మనలో ఏదైనా అవిధేయత ఉంటే దేవుని వాక్యం ద్వారా మనము సరిదిద్దుకోవాలి. అందుకే దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు ఎట్లా మాట్లాడతాడు, నీతో వచ్చి మాట్లాడతాడంటే మనతో వచ్చి మాట్లాడడు. కనుక దేవుని వాక్యం చేత దేవుడు మనకిచ్చాడు, ఈ వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు. కనుక ఇది జీవవాక్యము. ఈ వాక్యము చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు, మనల్ని హెచ్చరిస్తాడు, సరిచేస్తాడు, ఓదార్స్తాడు, బలపరుస్తాడు, ఆయన శక్తితో నింపుతాడు. కాబట్టి వాక్యం చదవాలి. వాక్యం చాలా చక్కగా చదవాలి. అంటే మనం నిదానంగా చదవాలి,
అర్థం చేసుకుంటూ చదవాలి. ఆ వాక్యము ధ్యానం చేస్తూ చేస్తే దేవుడు మనతో మాట్లాడతాడు. ఏదో పుస్తకం చదివినట్టు ఉదయాన్నే ఒక అధ్యాయం గడగడ చదివేసి వెళ్ళిపోతే ఏమీ ఉండదు, మామూలు పుస్తకం లాగానే ఉంటుంది. కానీ ధ్యానం చేయాలి. కాబట్టి ఇందులో భాగాలు చాలా అంశాలు ఉన్నాయి. 12వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ఏమంటున్నారు ఇంకా 13వ వచనం అంటున్నాడు, మరి ఆయన దృష్టి కనపడిన స్పష్టం ఏదీ లేదు. అంటే ఆయనకి తెలియంది ఏదీ లేదు, ఆయన కనపడింది ఏదీ లేదు. సమస్తము ఆయనే సృష్టికర్త. మనలను సృష్టించింది ఆయనే, మనకు జీవం పోసింది ఆయనే. ఆయనకి తెలియంది ఏది కూడా లేదు. మనకు ఆయన తెలియదు, కానీ మనం చేసే పనులు క్రియలు అన్నీ కూడా దేవుడు సమస్తం చూడగలడు, చూస్తాడు. అందుకే అంటాడు, మనం ఎవరికి లెక్క మరి ఆయన దృష్టి కనబడిన స్పష్టం ఏదీ లేదు, మన ఎవరికి లెక్క అప్పచెప్పవలసినది ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉంది. ఏది కూడా మరుగు చేయబడదు, దేవునికి మరుగైనది ఏది లేదు. కాబట్టి మనం ఆయన ఎదుట దాగలేం. కనుక ఆకాశంలో ఆయన భూమి, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠము అంటాడు. ఆకాశం కింద ఆయన ఉన్నాడు, భూమి కింద ఉన్న ఆయన ఉన్నాడు. మన ఏడా కూడా ఆయన్ని మనం దాగుకోలేం, కనుక ఆయన దాచలేం. అందుకే హృదయాంతరంగంలో ఎదిగిన దేవుడు ఆయన. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనంలో కూడా మాట ఉంది. యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనంలో, అయితే యేసు అందరిని ఎరిగినవాడు కనుక ఆయన తన వారి వశం చేసుకోలేదు. ఆయన మనుషుని అంతర్యము ఎరిగినవాడు. ఆయన అందరినీ ఎరిగినవాడు. అంతేకాదు మనుషుని యొక్క ఆంతర్యమును ఎరిగినవాడు. మన హృదయ ఆలోచన, తలంపులు సమస్తము ఎరిగి ఉన్న దేవుడు. కాబట్టి ఇక్కడ ఆయనకి మరుగు చేయబడినది ఏది కూడా లేదు. దేవుని కనుక సమస్త మరుగు లేక తేటగా ఉన్నది. కాబట్టి ఆయన దృష్టికి సమస్తము ఆయన ఎరిగినాడు. నీ గురించి తెలుసు, నా గురించి తెలుసు, లోకంలో అందరి గురించి తెలుసు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలని ఇక భాగంలో హెచ్చరిస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక భాగము ప్రధానమైనది మనం చూడవలసింది ఒకటి ఉంది. 13వ వచనంలో అంటాడు, మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసిన దేవునికి ఎవరికి లెక్క అప్పచెప్పవాలని ఉంది. కాబట్టి దేవునికి ఎప్పుడైనా మనం ఏం చేయాలా? లెక్క చెప్పాలి. కనుక ఎక్కడైనా లెక్క అనేది కరెక్ట్గా ఉండాలా. పాలోడికి డబ్బులు ఇచ్చినా కరెక్ట్గా ఉండాలా, సరుకులు తీసుకున్నా కరెక్ట్గా ఉండాలా, ఎవరికి ఇచ్చినా లెక్క కరెక్ట్గా ఉండాలి. లెక్క సరిచేయదు కదా, లెక్క మోసం చేయదు. మోసం చేస్తే దానికి చాలా అనర్థాలు. కాబట్టి లెక్క కరెక్ట్గా ఉండాలి. కనుక దేవుడు చూస్తాడు, ప్రతి మనిషిని కూడా చూస్తాడు. నిన్ను చూస్తాడు, నన్ను చూస్తాడు కదా. మన దానియేలు గ్రంథంలో మేనే టెకెల్ ఉపాస్. కాబట్టి తక్కిలో నువ్వు తూయగా ఏం చేయబడినావంట? తక్కువ చేయబడినావు. కాబట్టి మనం తక్కువ చేయబడకూడదు. మనం ఎక్కువగా ఉన్నాం. ఎక్కువ లేకపోయినా పర్వాలేదు, సమానంగానే ఉండాలి. ఎక్కువ ఉంటే మంచిది, సంతోషం. కానీ సమానంగా ఉండాలి. కాబట్టి ప్రతి మనుష్యుడు ఏం చేయాలా? లెక్క చెప్పవలసిన అవసరము ఉంది. కాబట్టి మనం లెక్క జాగ్రత్తగా చూసుకోవాలి. దేనికైనా లెక్క చాలా ప్రాముఖ్యం. దేవుడు కూడా లెక్క అడుగుతాడు. ప్రతి దానికి లెక్క ఉంటుంది. కాబట్టి ఆ లెక్క మనం లెక్క సరిగా చేస్తున్నావా లేదా అనేది మనము చూసుకోవాలి. ఎవరు చూస్తారు? మనమే చూసుకోవాలి. కాబట్టి దేవుని వాక్యం ద్వారా మనం సరి చేసుకుంటే మనము దేవుని దృష్టిలో నిందారహితంగా ఉంటాం. అలాగే ఆయన విశ్రాంతిలో ప్రవేశించటకు మనకు మేలు. కాబట్టి చూద్దాం, రోమిలు రాసిన పత్రిక 14వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దాం. రోమిలు రాసిన పత్రిక 14వ అధ్యాయం. ప్రతి మోకాలును ఆయన ఎదుట ఉన్నను, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కనుక మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. కాబట్టి ఇక్కడ ఏంటంట, మనలో ప్రతి వాడు ఏం చేయాలా? తన గురించి దేవునికి. కనుక మన లెక్క కౌంట్ అవుతుంది కదా.
మన ఉద్యోగంలో చేరుతాం, 1వ తేదీ చేరుతాం. 1వ తేదీ నుంచి లెక్క కౌంట్ అవుతుంది. లేదా 15వ తేదీ చేరామనుకో, 15వ తేదీ కౌంట్ అవుతుంది. 15వ తేదీ నుంచి శాలరీ ఇస్తారు, కానీ 1వ తేదీ నుంచి మనం ఎప్పుడైతే రక్షణ పొందుతూ వచ్చామో, ఎప్పుడైతే పాపక్షమాపణ బాప్తీసం పొందుతూ వచ్చామో, ఆ దినంకు ముందు ఒక జీవితము, ఆ తర్వాత మరొక జీవితం. యేసు ప్రభు ఎరక ముందు ఒక జీవితం, ఒక లెక్క. యేసు ప్రభు ఎరిగిన తర్వాత ఒక లెక్క. కాబట్టి యేసు ప్రభు ఎరక ముందు ఎన్నో లెక్కలు ఉంటాయి. తప్పుడు లెక్కలు ఉంటాయి, మోసపు లెక్కలు ఉంటాయి, అబద్ధపు లెక్కలు ఉంటాయి, ఎన్నో లెక్కలు ఉంటాయి, అవిధేయత ఉంటుంది, ఎన్నో లెక్కలు ఉంటాయి. అయితే అవన్నీ కూడా యేసు ప్రభు ఏం చేసినాడు? కొట్టేశాడు. నీ లెక్క అంతా నేను కొట్టేస్తున్నాను, ఈరోజంతా నీ లెక్క రాసిన పేపర్లన్నీ కొట్టేసి నీ యొక్క లెక్కను పరిశుద్ధంగా చేశాను, తెల్లని పేపర్ వల్ల చేశాను. ఈ రోజు నుంచి నీకు కొత్త లెక్క రాస్తాను. ఈ రోజు నుంచి కొత్త లెక్క అంటే యేసు ప్రభుని ఎరిగిన దినాన్ని నుంచి మనకు కూడా ఒక లెక్క ఉంటుంది కనుక ఆ లెక్క అందులో ఏం రాయబడుతుంది? 2 రాయబడతాయి. మంచి రాయబడుతుంది, చెడు రాయబడుతుంది. మంచి చెడు 2 కూడా రాయబడతాయి. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్న భాగంలో ఏమని రాయబడింది? ఏం చదువు ఒకసారి చదువుంది? ఎవరంటే అందరూ కూడా మనలో ప్రతివాడు లెక్క చెప్పవలసి. ఎవరికి చెప్పాలా లెక్క? నాకు చెప్పబడలే, పాస్టర్కి చెప్పబడలే, ఇంకెవరికి చెప్పబడలే. ఎవరికి చెప్పాలా? దేవుడికి లెక్క చెప్పాలా. ఎవరి లెక్క వాళ్ళదే. నా లెక్క నీకు చెప్పలేదు, నీ లెక్క నాకు చెప్పలేదు. మన లెక్క చూసి ఆయన ఎవరు? చార్టర్డ్ అకౌంట్. మన లెక్కలు చూసేది ఎవరు? కంపెనీల్లో కానీ ఆఫీసులో కానీ లెక్కలు చూస్తారు. ఎవరా? సిఐ చదివిన చార్టర్డ్ అకౌంట్. గొప్ప చార్టర్డ్ అకౌంట్ ఎవరా? దేవుడు. వీళ్ళందరూ పుస్తకాలు చూసి పేపర్లు చూసి వస్తారు. ఆయన కన్ను దృష్టితో మన లెక్క దేని చేస్తారు. కాబట్టి ఇక్కడ మనందరం కూడా లెక్క చెప్పవలసిన వారం. చూడండి, గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి ఇక్కడ 4వ వచనంలో ఉంది, ప్రతివాడు తాను చేయ పని పరీక్షించుకున్నాం. ప్రతివాడు ఏం చేయాలంట? మనం చేసే పని మనమే పరీక్షించుకోవాలి. ఎవరు పరీక్షించరు, పరీక్షించాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి మన పనిని ఎవరు పరీక్షించాల్సిన అవసరం లేదు. కానీ మన పని మనమే ప్రతివాడు తాను చేయ పని పరీక్షించుకున్నాను. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయం కలుగును. కనుక ఎవరో మనల్ని అతిశయించడం అంటే మనల్ని పొగడటం లేదా మనకు ఘనపరచటం అవసరం లేదు. మనకు మనమే అతిశయపడతాం. ఎందుకు? నేను ఈ దినమంతా దేవుని కొరకు పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాను, నమ్మకంగా జీవించానంటే అదే గొప్ప అతిశయం, సంతోషం. కాబట్టి ఎవరో మనల్ని చేయవలేదు, కానీ మనకు మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతివాడు తన బరువు తానే భరించుకోవాలి. ప్రతివాడు తన బరువు భరించుకోవాలి. అయితే దేవుడు చెప్పాడు, మన బరువు భరించుకుంటూ మన భారాన్ని కూడా దేవుని మీద వేయచ్చు. మన భారాన్ని మనమే భరించుకోవాలి, మన తప్పులు మనమే భరించుకోవాలి, మన అవిధేయతను మనమే భరించుకోవాలి. అంటే ఏం చేయాలా? మనలో మనం చూసుకొని సరి చేసుకోవాలి. అయితే దేవుడు చెప్తున్నాడు, నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకును. మన వల్ల కాకపోతే ఏం చేయాలా? మనము దేవునికి అప్పచెప్పాలి. దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రతివాడు తన బరువు తానే భరించుకోవాలను. మనకు మనం భరించుకుంటాం. కొన్ని సందర్భాల్లో మనకు మనం భరించుకుంటాం, దేవునికి చెప్పం. అలాంటప్పుడు మన భారం తీరదు. అందుకే అన్నాడు, నీ భారము యెహోవా మీద మోపము, నీ చింత యావత్తు ఆయన మీద మోపము అంటున్నాడు. దేవుని మీద మోపితే ఆయన మన చింతను తీసేస్తాడు, మన భారాన్ని కూడా తీసేస్తాడు. కాబట్టి మనం పరీక్షించుకోవాలి. మనం కూడా 1 కొరింథీ రాసిన పత్రికలో 11వ అధ్యాయం అంటున్నాం, తను తాను పరీక్షించుకోవాలని అని రాయబడింది కదా. కనుక మనకు మనం పరీక్షించుకోవాలి. తను పరీక్షించుకొని ఆ రొట్టెలను, ఆ శరీరంలోనూ, ఆ బలంలోనూ పాలు పొందాలని రాయబడుతూ వచ్చింది. కాబట్టి మనం పరీక్షించుకుందాం. ఒకరిని పరీక్షించుకోవాల్సిన అవసరము లేదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం
మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకున్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనాన్ని. మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం. కనుక మన క్రియలు ఎవరి క్రియలు చొప్పున వానికి ఫలం ఇచ్చాను. ఎప్పుడు ప్రభు వచ్చినప్పుడు, మనము ప్రభువుని ఎదుర్కొన్నప్పుడు ఎవరి క్రియలు చొప్పున వానికి ఫలం ఇస్తాడు. కాబట్టి మనము మంచిగా జీవిస్తే దేవుడు మనకేమిస్తాడు? మన లెక్క సరిగా ఉంటే మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఏమిస్తాడు? మంచి ఫలం ఇస్తాడు, బహుమానం ఇస్తాడు, కిరీటం ఇస్తాడు. కనుక ప్రకటన గ్రంథంలో కూడా రాయబడుతూ వచ్చింది, చివరి వరకు నమ్మకం వానికి ఏమొస్తుందంటే జీవ కిరీటము వస్తుంది, మహిమ కిరీటము వస్తుంది. కాబట్టి మనము మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడి తన దూతలతో కూడా రాబోతున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియలు చెప్పడానికి ఫలం ఇస్తాడు. మన ఫలం పొందుకునే వారంగా ఉండాలి, మంచి ఫలం పొందుకునే వాళ్ళగా ఉండాలి. కాబట్టి మన గురించి మనం లెక్క చెప్పవలసిన వారు. కాబట్టి మనం జాగ్రత్తగా మన జీవితాన్ని జరిగించుకుంటూ నడుచుకుంటూ దేవుని ఎదుట మన లెక్క సరిగా ఉండేటట్టు చూసుకోవాలి. రెండవ దాన్ని చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుకున్నాం. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండేది. కాబట్టి ఇక్కడ మత్తయి సువార్త 12:36 వచనంలో మనం చూస్తే 36-37 నేను మీతో చెప్పినదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసింది. నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు పొందుదు, నీ మాటను బట్టి అపరాధి అని. కాబట్టి మనము దేని ద్వారా మనకి దేనికి లెక్క చెప్పాలంట? వ్యర్థమైన ప్రతి మాటను గురించి లెక్క చెప్పాలి. కాబట్టి ఆ లెక్క నీ మాటలను బట్టి, మన మాటలను బట్టి మన నీతిమంతుడు అని, మన మాటలను బట్టి లేదా అపరాధి అని తీర్చబడుతుంది. కాబట్టి ప్రతి విషయంలో మాటలో జాగ్రత్తగా మనము మాట్లాడాలి. ప్రభు సన్నిధిలో జాగ్రత్తగా అనాలోచనగా మాట్లాడకూడదని ప్రసంగి గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. కాబట్టి మనుష్యుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున, తీర్పు దినమున లెక్క చెప్పవలసినది. కాబట్టి మాటలో దోషం ఉండగా మనకు ఒక్కసారి మనం అతిగా ఎక్కువగా మాట్లాడుతుంటాం. కనుక ఆ మాటలో ఏముంటుందంట? దోషం ఉండదు. మాటలో దోషం ఉండక మానదు అని రాదు. కానీ ఏం మాట్లాడాలో అలే మాట్లాడాలి. కనుక కొంతమంది ఎక్కువగా మాట్లాడుతుంటారు. పాపం అది అలవాటు, మనం ఏం చేయం. కానీ కొంచెంసేపు ఆ ఎక్కువ మాటలు ఏమవుతాయి? అపరాధాలుగా మాట్లాడతాయి. సంతోషంగానే ఉంటారు, తర్వాత ఆ మాటలు ఎక్కువైపోయి ఏమవుతాయి? గొడవలు అయిపోతాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు ఏ మాట్లాడాలో మాట్లాడాలి. దేవుని సన్నిధిలో కానీ, దేవుని బిడ్డలతో కానీ జాగ్రత్తగా. మాట వల్ల మనం నష్టపోకూడదు. చూడండి, మాట ద్వారా మనకు ఏమవుతుంది? ప్రభు ఇచ్చే విశ్రాంతి పోతుంది, విశ్రాంతి దినం పోతుంది, విశ్రాంతి ప్రదేశం పోతుంది. కనుక అక్కడ మనకు సమాధానం, శాంతి, నెమ్మది కలిగి ఉంటుంది. కనుక లాజరు ధనవంతుడు రాజు చనిపోతే లాజరు ఎక్కడున్నాడంట? అబ్రాహాము ఉమ్మున ఏం చేస్తున్నాడు? విశ్రాంతి పొందుతున్నాడంట, నెమ్మది పొందుతున్నాడు. కనుక అలాంటి విశ్రాంతి పరలోకంలో దేవుడు మనకి ఇవ్వాలంటే మనము మన మాటల వల్ల ఏం చేస్తాం? ఆ విశ్రాంతిని, స్థలాన్ని పోగొట్టుకుంటూ వస్తాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి ఇక్కడ వ్యర్థమైన మాటల వల్ల ఎవడు మిమ్మను మోసపరుచుకుని. కాబట్టి మనం మాట్లాడే మాటలు వ్యర్థమైనవిగా ఉండవు. అంటే ఇతరులకు నష్టం కలుగజేసే ఉండకూడదు, లేదా ఇతరుల వల్ల మనకు నష్టం కలుగజేసేదిగా ఉండకూడదు. కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంట? ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వస్తుందంట. కనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి అంటారు. కనుక మనం అంటారు, ఈ లోకంలో మనం స్నేహం చేస్తూ ఉంటాం, తప్పదు. ఉద్యోగంలో చేయాలి, లేదా ఈ లోకంలో చేయాలి.
నేను సూటిగా ఉంటాను, నేను ఎవరితో మాట్లాడను, ఎవరితో పలకను, లేదంటే అటు కుదరదు. ఆఫీసులో వెళ్ళి అందరితో ఉండాలి, అందరితో మాట్లాడాలి. కానీ వారి యొక్క వ్యర్థమైన మాటల్లో మనం తలదూర్చకూడదు. లేదా వారు వ్యర్థమైన మాటలు చెబుతున్నప్పుడు విన్నట్టు వెళ్ళిపోవాలి. లేదు అంటే అవి మనం నేర్చుకోకూడదు. వాటి వల్ల మనకు నష్టం కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి వారితో ఏముండొద్దు అంటున్నాడు, పాలివారు ఎన్నుకుడి అంటున్నాడు. వారితో పాలివారు ఏంటి? వారి సహవాసంలో మనము కలిసి జీవించకూడదు. వారితో ఉండొచ్చు కానీ వారితో కలిసి జీవించకూడదు. మన యొక్క ఆలోచనలు వాళ్ళతో కలవకూడదు. కనుక హంస ఉంది, నీటిలో ఉంటుంది కానీ దానికి ఏమాత్రం ఆ నీటిలో ఉన్న నీటి చుక్క కూడా ఏమి అంటుకో. అలాగే తామర పుష్పం ఉంది. తామర పుష్పము ఎక్కడుంటుంది? బురద గుంటలో ఉంటుంది. ఆ యొక్క కాడను కానీ పైకి లాగితే బురద గుంట ఉంటుంది, బురదతో ఉంటుంది. ఇలాంటి బురద కాదు. అలాంటి బురదలో మలస్తుంది. కానీ పైన ఆకు వస్తుంది, ఆ పైన ఆకు ఉంటుంది, దాని మీద పుష్పం వస్తుంది. ఆ ఆకు నీళ్ళలో ఉంటుంది, బురద నీళ్ళలో ఉంటుంది, కానీ ఒక్క బొట్టు కూడా దానికి అంటుకోదు. అంటే ఏ మలినం ఆ ఆకుకి అంటుకోదు. విలేజ్ల్లో, గుంటల్లో అలా దగ్గర అవి కనబడుతుంటాయి, మనకి పక్కన ఎక్కడ పెద్దగా కనపడదు. కాబట్టి అలాంటి జీవితం క్రైస్తవ జీవితము కలిగి ఉండాలి. అలాంటి జీవితం బ్రతకటం, మనం అలాంటి జీవితం కలిగి ఉంటేనే మనము పరలోక రాజ్యంలో ఆయన విశ్రాంతిలో మనము ఉండగలం. కాబట్టి చూద్దాం, ఇంకో భాగాన్ని కూడా చూద్దాం. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటలను గురించి వాదం పెట్టుకునవద్దు. ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయుము. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటలను గురించి వాదం పెట్టుకోవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చు ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయము. కాబట్టి మనం ఏం చేయాలా? కొన్ని సందర్భాల్లో వాదనలు పెట్టుకోకూడదు ఎవరితో కూడా. వినవారిని చెరుపుటకే కానీ మరి దేనికి పనికిరాని మాటల గురించి వాదము పెట్టుకోవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చు ఈ సంగతులు వారికి జ్ఞాపకం చేయము అంటుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం దేవుని వాక్యం చెప్పేటప్పుడు కానీ లేకుంటే దేవుని విషయాలు ఇలా దేవుడు నిజమైన దేవుడు ప్రభు ఆయన మనకు పంపించాలంటే కొన్నిసార్లు వినరు. వారితో మనం వాదన పెట్టుకోకూడదు. వింటే చెప్పటం, వినకపోతే మనకు మౌనంగా రావటం. అలా కాకుండా మా దేవుడు గొప్పవాడు అని వాదన పెట్టుకున్న వల్ల మనకు నష్టము. వాడు వినకపోగా మనకు కూడా కొన్ని ఇబ్బంది లేదంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి. కాబట్టి మా వాదన పెట్టుకోకూడదు ఏ విషయంలో కూడా. వారే కాదు, విశ్వాసులైనా కూడా కొన్ని సందర్భాల్లో వాదన పెట్టుకుంటాం, మనమే వాదన పెట్టుకుంటాం. అలాంటి పనులు చేయకూడదు. వాదన లేకుండా మనము సౌమ్యంగా సమాధానంగా మనం జీవించాలి. కాబట్టి మాటల వల్ల మనకేం నష్టం కలుగుతుందంట, మనం ఆ యొక్క విశ్రాంతిలో పాల్గొనే భాగ్యాన్ని కోల్పోతాం. అలాగే యోబు గ్రంథం 31 అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. యోబు గ్రంథం 31:4. ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగుజాడలన్నింటినీ లెక్కించును కదా. అబద్ధికుడు నేను తిరుగులాడిన ఎడల, మోసం చేతికి నా కాలు త్వరపడిన ఎడల, వ్యాధుడనే ఇన్నానని దేవుడు తెలుసుకున్నట్లు
న్యాయమైన త్రాసులో ఆయన నన్ను కూర్చును గాక. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనసు నా కళ్ళను అనుసరించేలా బాల్యం ఏమైనాను నా చేతులు కలిగిన ఎడల. చాలా ఉంది. ఇక్కడ మనం చూసినప్పుడు 4వ వచనంలో ఆయన ప్రవర్తన ఎరుగును. కాబట్టి దేవుడు మన ప్రవర్తన ఎరుగును. నా అడుగు జాడలన్నింటిని లెక్కించును. కనుక మన నడవడిక దేవుడికి తెలుసు, మన ప్రవర్తన దేవునికి తెలుసు. కాబట్టి జాగ్రత్తగా మనం నడుచుకోవాలి. కనుక దావీదు మహారాజు అంటాడు, ప్రభువా నేను ఎక్కడికి ఎక్కిపోగలదు, నా నడక నా పడక సమస్తం నువ్వు ఎరిగి ఉన్నది. అందుకే అంటాడు నన్ను పరిశీలించి తెలుసుకున్నాము, నీకు ఆయాస్కరమైన మార్గం నాలో ఉంటే తీసివేయి ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. కాబట్టి మన జీవితం యొక్క మన నడక మన యొక్క నడవడిక మన యొక్క ప్రవర్తన సమస్తము ఎరిగి ఉన్న దేవుడు. కాబట్టి మన నడవడికలో జాగ్రత్తగా మనము జీవించాలి. అంటున్నాడు యోబు అంటాడు, ఆయన ప్రవర్తన ఎరుగును అంటాడు. నా అడుగు జాడలన్నిటినీ లెక్కిస్తా. ఏమి లెక్కిస్తాయంట? మన అడుగు జాడలు అంటే మన ప్రవర్తన, మనం జీవించే విధానం, మన యొక్క వ్యవహార శైలి సమస్తము లెక్కిస్తాడని యోబు గ్రంథంలో రాయబడుతూ వస్తుంది. చూడండి 14వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఏం చెబుతున్నారు? 14వ అధ్యాయం 16వ వచనంలో యోబు గ్రంథం, అయితే ఇప్పుడు నీవు నా అడుగు జాడులను లెక్క పెట్టుతున్నావు కనుక ఏమంటాడంట, నా అడుగు జాడులు లెక్క పెడుతున్నాను, నా పాపను సహింపలేకున్నావు. కాబట్టి దేవుడు మన అడుగు జాడులను, మన ప్రవర్తనను, మన యొక్క ఆలోచనను, మన యొక్క నడవడికని సమస్తము ఎరుగున్న దేవుడు సమస్తం లెక్క పెడతాడు. చూడండి కీర్తన యోబు గ్రంథం 34:21 వచనం. యోబు గ్రంథం 31:24 వచనం. 34:21. ఆయన దృష్టి నరుల మార్గం మీద ఉంచబడినది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూస్తున్నాడు. కాబట్టి దేవుని దృష్టి ఎవరుందంట? నరుల మార్గం మీద ఉంచబడింది. దేవుని దృష్టి అంతా నరుల మార్గం మీద ఉంచబడినది. ఆయన వారి నడకలన్నీ కనుక మన నడకలన్నీ దేవుడికి ఎరుగు. మనం ఎక్కడ పోయేది, ఏం చేసేది సమస్తము ఎరుగు. మన దేవుని మందిరానికి వస్తున్నామా, రావటం లేదా, లేకపోతే ఇంట్లోనే ఉంటున్నామా, అన్నీ దేవుడు ఎరుగు. కానీ ప్రతిదానికి ఒక దినము మనము లెక్క చెప్పవలసిన వారుగా ఉన్నాం. మాటల్లో లెక్క చెప్పాలి, మన అడుగుల్లో మనకు లెక్క చెప్పవలసి ఉంటుంది. కాబట్టి చూద్దాం, ఇంక 3వ భాగాన్ని చూద్దాం. 1 మాటల్లో లెక్క చెప్పాలి, 2 అడుగు జాడల్లో ప్రవర్తనలో మనం లెక్క చెప్పాలి, 3వది లూకాసు వార్త 16వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకున్నాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 2వ వచనాన్ని నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము, నీవు ఇక మీదట గృహ నిర్వాహకులమై ఉండడం వల్ల కాదని వారితో చెప్పాను. ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన శిష్యులు ఇట్లను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉంటాను. గృహ నిర్వాహకుడు అంటే ఆ గృహాన్ని నిర్వహించేవాడు లేదా నడిపేవాడు, ఆ గృహానంతటి ఆధిపత్యం కలిగినవాడు, అజమాయిషి కలిగినవాడు, కనుక నిర్వహించేవాడు అనుకోవచ్చు. కాబట్టి ధనవంతుని యొక్క గృహ నిర్వాహకుడిను వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాళ్ళ మీద నేరం మోపగా, అంటే ఆ గృహ నిర్వాహకత్వాన్ని సరిగా నిర్వహించని వాడిగా ఉంటున్నాడు. కాబట్టి అతను ఏం చేస్తున్నారు, ఆ యొక్క పోస్ట్ నుంచి తీసివేశారు. ఏమంటున్నాడు, అతని మీద నేరం మోపినాడు. అతడు వాడిని పిలిపించి, నిన్ను గురించి నేను వినుస్తున్న ఈ మాట ఏమిటి, నీ గృహ నిర్వాహకు లెక్క అప్పగించుము అన్నాడు. అంటే గృహ నిర్వాహకత్వం మీద మనం దేవుడు నీకు నాకు ఇచ్చిన లెక్క అప్పచెప్పాలి. అంటే మనకిచ్చిన బాధ్యత లేదా మనకిచ్చిన పని, నీకు ఏ విషయాల్లో దేవుడు పని అప్పగించినాడో అన్నా ఇక్కడ వినండి వాక్యం, మళ్ళీ మాట్లాడుకోవచ్చు, ఆడకపోరు మీరు వాక్యం వినండి, వినాలి, ఇంతే కదా తెలుస్తుంది, అర్థమయ్యేది. మీరు మాట్లాడుకునే దానికి మేము ఎందుకు ఎక్కడ నిలబడి గంట సేపు 2 రోజులు ప్రిపేర్ అయ్యి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి దేవుని వాక్యం వినాలి, వినడం వల్ల విశ్వాసం కలుగును. కాబట్టి ఇక్కడ గృహ నిర్వాహక నీకు అప్పగించిన పని నువ్వు నమ్మకంగా చేస్తున్నావా లేదని దేవుడు
దేవునికి నీవు లెక్క చెప్పాలి. కాబట్టి ఇక్కడ చూడండి, ఇంకా ఇంకో భాగాన్ని కూడా మనం చదువుతాం. మత్తయి సువార్త 25 అధ్యాయం, మత్తయి సువార్త 25 15వ వచనం. అతడు 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవరి సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకున్న వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించను. అలాగనే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించను. అయితే 1 తలాంతు తీసుకున్న వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానులు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులను అప్పగించితివే, అవి కాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉండివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమాని సంతోషంలో పాల్గొందుమని అతనితో చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకున్న వాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవి కాక మరి 2 తలాంతులు సంపాదించుకునని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉండివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమాని సంతోషంలో పాల్గొందుమని అతనితో చెప్పాను. తరువాత 1 తలాంతు తీసుకుని వాడును వచ్చి, అయ్యా నీవు విత్తని చోట పోయేవాడు, చమని చోట పంట కూర్చుకొని వాడునైనా కఠినమని నేను ఎరుగుదును కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతులు భూమిలో దాచిపెట్టింది, ఇదిగో నీవు తీసుకోమని చెప్పాను. కాబట్టి ఇక్కడ తలాంతుల గురించి మనకు ఆల్రెడీ తెలుసు. ఒకరు 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతులు, అంటే గృహ నిర్వాహకము అంటే పని అప్పగిపించినారు. ఇక్కడ ఒక యజమానుడు ఏం చేస్తున్నారు, ముగ్గురిని పిలిచి ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇచ్చారు. కనుక వీళ్ళు ముగ్గురికి ఇచ్చారు. వారి సామర్థ్యాన్ని బట్టి ఇచ్చినప్పుడు 5 తలాంతులు 5 చేశాడు, 2 తలాంతులు 2 చేసినారు, 1 తలాంతుడు అసలు భూమిలో దాచిపెట్టి దాన్ని ఉపయోగించుకోకుండా వాడకుండా అలాగే ఉంచి తిరిగి ఇస్తున్నారు. అయితే 5 తలాంతులు ఇచ్చిన వాళ్ళు 5 నాణ్యాలు ఇచ్చిన మరి 5 నాణ్యాలు చేసినప్పుడు ఆ యజమానుడు అంటున్నాడు, బల నమ్మకమైన మంచి దాసు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన పనిని, నీకు అప్పచెప్పిన పని నువ్వు నమ్మకంగా చేయాలి. కాబట్టి అది ఏదైనా కావచ్చు, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, నీ గృహ నిర్వాహకత్వంలో మన కుటుంబంలో ఏ విధంగా బాధ్యత కలిగి ఎలాగూ మన గృహమును నిర్వహించుకుంటున్నామో అదే దేవుని మందిరంలో దేవుని పనిని కూడా అలాగే చేయాలి. అలాగ చేయని పక్షంలో మనకు ఆ యొక్క విశ్రాంతిలో పాల్గొనే భాగ్యము ఉండదు. దేవునికి లెక్క చెప్పవాలని. కనుక 5 తలాంతులు ఇచ్చిన వాడు వచ్చి పిలిచాడు, నీకు 5 ఇచ్చాను, 5 లెక్క చెప్పన్నాడు. 5కి 5 చేశాడు. అయ్యో అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. 2 నాణ్యాలు ఇచ్చిన వాడిని పిలిచాడు, నీ లెక్క చెప్పు నాకు అన్నాడు. ఆయన గారు ఏం చెప్తున్నాడు, నేను 2కి 2 చేశాను ఏంటి, బలా నమ్మకమైన మంచి దాస్తున్నాడు. 1 నాణ్యం ఇచ్చిన ఆయన గారు పిలిచి చెప్తే ఆయన కాడ లెక్క లేదు. కనుక ఆయన ఏమంటున్నాడు, పర్వాలేదులే అనలా, పర్వాలేదులే సర్దుకుంటాలే, నేను దేవుడిని కదా, లేదా యజమాని కదా, ఇంకోసారి ఇస్తాలే అనలా. చెడ్డ దాసుడా అని అన్నాడు. ఆయనకు గొప్ప టైటిల్ ఇచ్చాడు, పలా నమ్మకమైన దాసుడు అని ఇచ్చాడు. నీకు అనేకమైన వాటి మీద అధికారినిగా చేస్తానన్నాడు. అంటే వారికి ఫలాలు ఇచ్చాడు, వారికి ఆశీర్వాదం ఇచ్చాడు, వాళ్ళని హెచ్చించాడు, వాళ్ళకి అధికారం ఇచ్చినాడు. కానీ ఈ అతను ఏం చేస్తున్నాడు, బల నమ్మకమైన దాసుడు అనలేదు, కానీ చెడ్డ దాసుడా, సోమరి దాసుడా. కాబట్టి ఈయన్ని తీసుకెళ్ళి ఎక్కడేమన్నారు, జైల్లో ఏమన్నాడు, చెరసాల్లో ఏమన్నాడు. మన జీవితం కూడా అంతే. మనం లెక్క చెప్పాలి, మన దేవుడికి అప్పచెప్పాలి. మన ప్రతి మాటల్లో లెక్క చెప్పాలి, ప్రవర్తనలో లెక్క చెప్పాలి, పనిలో లెక్క చెప్పాలి. నీకు అప్పగించిన పని నువ్వు నమ్మకంగా చేస్తున్నావా లేదా. కనుక ప్రతిదీ కూడా దేవునికి లెక్క చెప్పాలి. లెక్క చెప్పకపోతే రేపు విశ్రాంతిలో దేవుడు అడుగుతాడు. కనుక మనం నిలబెట్టి అడుగుతాడు. అప్పుడు మంచివి చెడ్డవి అన్నీ కూడా మనం లెక్క చెప్పాలి. కాబట్టి అప్పుడు బలా నమ్మకమైన దాసుడు అనిపించుకుంటే అది ఎంత శ్రేష్టం. లేకుండా చెడ్డ దాసుడా, నువ్వు ఆ పక్కేళ్ళు మూల కూర్చోని అంటే అది ఎంతో అవమానకరం. కాబట్టి ఇక్కడే మనం చూసుకోవాలి, భూలోకంలో జీవించిన దినాల్లోనే చనిపోతే తర్వాత మనం ఏమి చేయలేం. కాబట్టి చూడండి, ఇంకో భాగం చూద్దాం. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 12వ వచనాన్ని.
కీర్తన 90:12 వచనం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. మా దినమును లెక్కించుటకు మాకు నేర్పుము. యెహోవా. అదే కాబట్టి ఇక్కడ మా దినము లెక్కించుటకు మాకు ఎవరు అంటున్నారు? మోషే అంటున్నాడు. మోషే ప్రార్థన చేస్తుంది, అయ్యా మా దినాలు మేము లెక్కించుటకు మాకు నేర్పమంటాడు. మన దినాల్లో మనం కూడా లెక్క చెప్పాల్సిన అవసరం. మన దినాలు నీకు ఎన్ని దినాలు ఇచ్చాడు దేవుడు, మన ఆ దినాల్లో నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావు, మన దేవుని మందిరానికి ఎన్నిసార్లు వస్తున్నావు, వారాలకి ఎన్నిసార్లు వస్తున్నావు, సండేలు ఎన్ని ఎగ్గొడుతున్నావు, లేకుంటే సంఘ ప్రార్థనలు ఎన్ని ఎగ్గొడుతున్నావు, బైబిల్ స్టడీలు ఎన్ని ఎగ్గొడుతున్నావు, ఇవన్నీ కూడా లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, మోషే ప్రార్థన చేస్తున్నాయా మా దినము లెక్కించడానికి మాకు నేర్పించము. మన దినాన్ని లెక్కించడానికి మనం నేర్చుకోవాలా. ఈ దినం ప్రభు కొరకు ఎలా జీవించాం, ప్రభుకు ఇష్టం లేని ఏమైనా చేసామా? ఒకవేళ చేసింటే మన ప్రభు సన్నిధిలో మనం అడిగి క్షమాపణ కోరుకోవాలి. కనుక ప్రతిదీ కూడా లెక్క చెప్పాల్సిన ఆవశ్యకత ఉన్నది. చూడండి, కీర్తన 39:4 కూడా చూద్దాం. కీర్తన 39:4. యెహోవా, నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తెంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలం ఒట్టి ముద్రి వలె ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ దావీదు మహారాజు అంటున్నాడు, నా దినముల ప్రమాణం ఎంతైనా నాకు తెలుపుము. నా ఆయుష్ ఎంత అల్పమేదో నేను తెలుసుకొని కోరుచున్నాను. నా దినముల పరిమాణం నువ్వు బెత్తడంతగా చేసినావు. బెత్తడు అంటే అంత, అంటే చాలా చిన్నది అని. బెత్తడు అంటే కొలతల్లో అతి చిన్నది బెత్తడు. కాబట్టి అంత చిన్నదిగా చేస్తున్నావు. చిన్నదిగా ఉన్నది నా జీవితం, అంతే కదా. వట్టి ఊపిరి. మనం బైబిల్లో చదువుకుంటే మానవుని యొక్క ఊపిరి ఎలాంటిదంట, గాలికి చెదరగొట్టు కొట్టువలే ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. భూమి మీద నీళ్లు పోస్తే అవి ఎత్తలేనివి అంట, అంతే కదా. పనికి వస్తాయి. ఇంకా మనం ఎత్తగలమా? ఎత్తలేం. కనుక అలాంటిది ఇక్కడ దావీదు మహారాజు అంటున్నాడు, నా సన్నిధి నా దినంలో పరిమాణం బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధి నా ఆయుష్కాలం లేనట్టున్నది. ఎంత స్థిరుడైన ప్రతివాడు కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు. కాబట్టి మనం ఇంతలో కనబడి అంతలో ఆవిరైపోవాలి. ఈరోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. కనుక ఏ రోజు మనకు తెలియదు, మన ఆయుష్ మనకే తెలియదు. కాబట్టి మనం జీవించిన దినాలు కొద్దివే. కాబట్టి యాకోబు అంటాడు, అయ్యా నేను ఎన్నో సంవత్సరాలు జీవించాను, కానీ నా జీవితము చాలా కొద్దిపాటిది అంటాడు. ఎందుకంటే ఆయన ఆ జీవితంలో అన్ని శ్రమలు, వేదనలు, బాధలు. కాబట్టి ఫరో ఎదుట ఆయన అంటాడు, ఏమంటాడు, నా జీవితము నీ సంవత్సరం 60 సంవత్సరాల జీవితం నాది చాలా చిన్న జీవితము అంటాడు. అంటే ఆయన జీవితంలో సుఖంగా జీవించింది తక్కువ. కాబట్టి ఆయన కొద్ది జీవితం బెత్తడంటుంది. దావీదు మహారాజు నా జీవితం బెత్తడంటుంది, అంటే చాలా చిన్నది. ఆవిరి వంటి వారం మనం. ఈరోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. కనుక ఏ రోజు మనకు తెలియదు. కాబట్టి జీవినంత కాలము నమ్మకంగా జీవించాలి దేవునికి. మనం లెక్క చెప్పేవారుగా ఉండాలి. ఆ లెక్క చెప్పే ధైర్యం కలిగి ఉండాలి. కనుక ఎప్పుడు ఆ ధైర్యం కలిగి ఉంటామంటే మనం నమ్మకంగా జీవించినప్పుడు, మన అన్నిట్లో యథార్థంగా జీవించినప్పుడు, సత్యంగా ఉంచినప్పుడు. కనుక దావీదు మహారాజు అంటున్నాడు, ఇంకా చాలా విషయాల కింద ఉన్నాయి, సమయం లేదు. కనుక తర్వాత చివరిగా ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13-14 వచ్చిన చదువుతున్నాం. పుస్తకములు అధికముగా రచింపబడును, దాని అంతము లేదు. విస్తారముగా విద్యాభ్యాసము చేయడం దేహమునకు ఆయాస్కరము. ఇదంతా వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. గూఢమైన ప్రతి అంశంను గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. కాబట్టి చివరి వచ్చిన 14వ వచనంలో చూస్తే సొలొమోను రాస్తూ చాలా విషయాలు రాశాడు. అందులో రాస్తూ చివరిగా ఆయన చెప్తున్నాడు,
11వ వచనంలో అంటాడు, దేవుని బైబిల్ కలిగి ఉండి ఆయన కట్టలు అనిచి నడుచుకుంటుండవలను. మానవుడికి ఇదియే విధి. మన విధి ఏంటంట, ఆఖరికి సొలొమోను రాజు అన్నీ అనుభవించి నేర్చుకొని లోకంలోకి వెళ్ళి మళ్ళీ దేవుళ్ళలోకి వచ్చి దేవుళ్ళలో ఉండి ఆయన గొప్ప కార్యాలు చేసి అద్భుత జ్ఞానంతో జీవించి అన్నీ చేసిన చివరికి ఏమంటున్నాడంటే, మరి ఏం చేసినా కూడా దేవునికి భయభక్తులు కలిగి ఉండటం. రెండవది, ఆయన కట్టలను అనుసరించి నడుచుకోవటమే మన విధి. కాబట్టి మన జీవితంలో కూడా దేవుని కట్టడలను, దేవునికి భయపడి జీవించటమే మన యొక్క ప్రధానమైన విధి. అది తప్పితే మనం నష్టపోతాం. అందుకే అంటాడు 14వ వచనం అంటాడు, గూఢమైన ప్రతి అంశంను గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి. కాబట్టి ప్రతి విషయము ప్రభువుని ఎరిగిన తర్వాత, మనకు ఒక పుస్తకం కొత్తగా ప్రారంభించిన తర్వాత అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి వస్తుంది. కాబట్టి మనం పరీక్షించుకోవాలి. మనం ఎలాగ జీవిస్తున్నాం, మన క్రియలు ఎలాగ ఉన్నాయి, మన ప్రవర్తన ఎలాగ ఉంది, మన మాటలు ఎలాగ ఉన్నాయి, మన ఆలోచనలు ఎలాగ ఉన్నాయి, ప్రభు దృష్టికి యోగ్యంగా మంచిగా ఉన్నాయా లేదా. ఒకవేళ లేకపోతే మనం నష్టపోతాం. ఏం నష్టపోతాం? మనం ఆయన విశ్రాంతిలోకి వెళ్ళలేం, ప్రవేశించలేం. కనుక మన తీర్పు తీరుస్తాడు దేవుడు. అది మంచిదే కానీ చెడ్డదే కానీ మన తీర్పులోనికి తేవాల్సి వస్తుంది, రావాల్సి వస్తుంది, జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు నష్టపోయే కన్నా ఇప్పుడే మనం విధిగా ఆయనకు భయభక్తులు కలిగి ఉండి ఆయన నడవడిక, ఆయన మాటలు విని లోబడి జీవిస్తూ మనం సరి చేసుకుంటే అది మనకెంతో ఆశీర్వాదకరం, మేలు. కాబట్టి మనం ఏ విషయాల్లో, ఇప్పుడు చాలా విషయాలు దేవుని వాక్యం నుంచి చెప్పబడి ఉన్నాయి. కాబట్టి మన గురించి మనం లెక్క చెప్పాలి. కాబట్టి ఆ యొక్క దేవుని విశ్రాంతిలో ప్రవేశించాలంటే మొట్టమొదటిగా మనం లెక్క చెప్పాలి. ఇంకా మన మాటల ద్వారా మనం లెక్క చెప్పాలి. మన అడుగు జాడలు నడవడిక ద్వారా అప్పచెప్పాలి. అలాగే మనకిచ్చిన గృహ నిర్వాహకత్వం అంటే బాధ్యత, మనకిచ్చిన బాధ్యతలు మనం దేవునికి లెక్క చెప్పాలి. అంతేకాక ఇంకోటి కాదు, మన దినములు లెక్క చెప్పాలి. దేవుడు మనకిచ్చిన ఆయుష్లో, మనం బ్రతికించిన దినాల్లో దేవుని కొరకు మనం ఎంతగా పనిచేస్తున్నాం, దేవుని కొరకు ఎంతగా జీవిస్తున్నాం, దేవుని కొరకు ఎంతగా ప్రార్థిస్తున్నాం, దేవుని కోసం మనం ఎంతగా దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని కార్యాలకు వస్తున్నాం, దేవుని పనుల్లో పాల్గొంటున్నాం. అన్ని విషయాలను మనం జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఆత్మీయ జీవితం అంటే ఊరిక లేదు. మనం మామూలుగా ఏదో ఆదివారం వచ్చినా వెళ్ళిపోతున్నాం, మన ఆదివారం వస్తాం అనుకుంటే రావచ్చు, చేయొచ్చు. కానీ ఆ యొక్క నమ్మకమైన మంచి దాసుడు అనే ఆ దేవుని ద్వారా పొందే బహుమానం మనకు ఉండదు. సాధారణమైన మనిషిలాగా సాధారణమైన జీవించి, ఒకవేళ దేవుడు నీకు ఇచ్చిన కృపను బట్టి, నీకు ఇచ్చిన రక్షణ బట్టి, దేవుడు నీకు ఇచ్చిన అవకాశం ఉంటే పరలోకానికి వెళ్తామేమో, కానీ ఆడ మనకిచ్చే బహుమానాలు మనకు దొరకకపోవచ్చు. కనుక మేలైనది మనం పొందుకోవాలి. ప్రభు దగ్గర ప్రభువుని గణపరిచేవారుగా మనం ఉన్నాం, ప్రభువుకు మహిమ తెచ్చేవారుగా మనం ఉన్నాం. కనుక ఏ విషయాల్లో మనము అజాగ్రత్తగా ఉంటున్నాము. అందుకే దేవుడు మనకిచ్చిన 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం పరీక్షించుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. మనం ఇతరులను పరీక్షించొద్దు, ఇతరులను చూడొద్దు. ఎవరు కర్మ వాళ్ళది, ఎవరు భవిష్యత్తు వాళ్ళది, ఎవరు చెడు వాళ్ళది, ఎవరు మంచి వాళ్ళది. కనుక మనం తూకం వేయబల్ల ఒకరి గురించి, మనం తోచబల్ల, దేవుడు తోస్తాడు. ఎవరి తూకంలో వాళ్ళు పడతారు. కాబట్టి మనం ఒకరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఒకరి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఒకరి గురించి వేరే చేయబడలేదు. ఈయనట్ట ఆమె ఇట్ట అని మనం చూసుకుంటే చాలు. మనం జాగ్రత్తగా ఉన్నామా, మనకు మంచి ప్రవర్తన కలిగి ఉన్నామా, దేవుడు వస్తే మనకి జవాబుతనం కలిగి ఉన్నామా అనేది మనం చూసుకుంటే మనము ఆత్మీయంగా అభివృద్ధి చెందాం. ఎప్పుడైతే ఒకరిని చూస్తామో, ఒకరి వైపు చూస్తామో మనం కూడా పడిపోతాం. పేతురు ఏం చేస్తూ వచ్చినాడు, యేసు ప్రభువుని చూస్తున్నంత సేపు నడుస్తూ వచ్చినాడు. లోకంలో పరిస్థితులు చూసినప్పుడు ఏమైపోయినాడు, మునిగిపోయినాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా ఆయన ఇట్లా ఉండాలి, మనం ఉంటే ఏమి, ఈయన ఇట్లా ఉండాలి, ఈయన ఉంటే మనకు అవన్నీ వేస్ట్, వ్యర్థం, అవన్నీ వ్యర్థం. వాటి వల్ల మన ఆత్మీయ జీవితం పాడైపోతుంది. ఆత్మీయ జీవితం ఒకరి గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు, ఒకరి గురించి చూడాల్సిన అవసరం లేదు.
మనం తెలుసుకోవాలంటే, మన జీవితం తెలుసుకోవాలంటే దేవుని గ్రంథం ఉంది, ఆ గ్రంథంలో చూసుకుంటే చాలు, ఒక చూడగలదు. కాబట్టి ఇక్కడ రాయబడుతూ వచ్చింది 11వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. 28వ వచనం, కాబట్టి ప్రతి మనుష్యుడు తాను పరీక్షించిన వాళ్ళని అలాగే చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రలోని త్రాగదు. ప్రభు శరీరం వివేచింపక తిని త్రాగవాడు తన శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. ఇందువల్ల మీరు అనేక బలహీన రోగులై ఉన్నారు, చాలామంది నిర్జిస్తున్నారు. 31వ వచనం అందరూ కలిసి చదువుకున్న, అయితే మనమే విమర్శించిన తీర్పు పొందకపోదము. కాబట్టి మనం తీర్పులోకి రాకుండా ఉండాలంటే మనం పరీక్షించుకోవాలి. కనుక ఆ విధంగా పరీక్షించుకుంటే ఆ శాశ్వతమైన నిత్యమైన విశ్రాంతిలో మనకు కూడా పాలు ఉంటుంది. మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కన్నా